మంచిది ప్రియులారా, మనం గతించిన కొన్ని వారాలుగా కొలస్సీయులకు రాసిన పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ వారం కూడా మనం కొలస్సీయులకు రాసిన పత్రికను ఎంతో కొత్తగా ఎవరైనా వస్తే మేము ప్రతిసారి కలుసుకుంటున్నప్పుడు కొలస్సీయులకు రాసిన పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు 3 అధ్యాయాలు అవుతూ ఉన్నాయి. ఇవాళ దేవుని స్తోత్రం చెప్పాలి. 3వ అధ్యాయం అయిపోయింది. ఇవాళ రండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28 4వ అధ్యాయం 1వ వచనం దాన్ని చదువుతున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వాటిలో 184 పేజ్ 22 నుండి 4వ అధ్యాయం 1వ వచనం దాకా. దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధానికి కనబడవారై శరీరమును బట్టి నీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయుడి ప్రభువు వల్ల స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదు కనుక మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వారికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును. పక్షపాతం ఉండదు. యజమానులారా, పరలోకములో యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది ఈ దాసుడిగా చేయండి. దేవుడి వాక్య భాగాన్ని మా అందరి జీవితాల్లో దీవించిన నిజానికి కొలస్సీయులకు రాసిన పత్రికలో ఈ 3వ అధ్యాయం 22 నుండి 4వ అధ్యాయం 1వ వచనం దాకా చాలా కష్టమైన ప్యాసేజ్ అని చాలా మంది భక్తులు అంటారు. ఎందుకు ఇది కష్టమైన ప్యాసేజ్ లేకపోతే వచనాలు అంటే, ఇది 2000 సంవత్సరాల కిందట జరిగిన స్టోరీని ఈ వాక్యంలో ప్రభువు రాయించాడు, ఉదాహరణ ఇచ్చాడు. మనం ఎలా ఉండాలో కూడా ఈ వాక్యం ద్వారా నేర్పిస్తూ ఉన్నాడు. సో ఇక్కడ ఇద్దరికి దేవుడు పని చెప్తున్నట్టుగా చూస్తున్నాం. దాసులారని పిలిచాడు మొదటిగా, రెండోదిగా నాగార్జున మొదటి చూస్తున్నప్పుడు యజమానులారని పిలుస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరూ యేసుక్రీస్తుని ఫాలో అవ్వాలని, వీళ్ళిద్దరూ యేసుక్రీస్తు వారికి జీవించాలని ఈ వచనాల్లో మనం చూస్తాం. నిజానికి దాసులారా అనే పదం మనందరికీ చాలా చక్కగా ఉంది, అంటే పనివాళ్ళు అనేటట్టుగా ఉంది. కానీ గ్రీకులో దాసులారా అనే పదానికి అర్థము డూలోస్, అంటే బాండ్ స్లేవ్, పట్టు బానిస అని అర్థం. సో 2000 సంవత్సరాల కింద మనం చూస్తున్నప్పుడు ఆ రోజుల్లో ఈ బానిసల్ని సంత వీధుల్లో కొనుక్కునేవాళ్ళు. మనం కూరగాయలు ఎలా కొనుక్కుంటున్నామో, లేకపోతే మనం మొబైల్ ఫోన్ ఎలా కొనుక్కుంటున్నామో, అలాగా ఆ రోజుల్లో సంత వీధుల్లో బానిసలను కొనుక్కునేవారు. ఈ బానిసలకు హక్కులు అనేవి ఏమీ లేదు, బానిసలకు స్వేచ్ఛ అనేది ఏమీ లేదు ఆ రోజుల్లో. బానిసలు ఎంత కష్టపడి పనిచేసిన జీతం తిరిగి వాళ్ళు ఆశించడానికి ఎలాంటి ఆస్కారం అనేది లేదు. సో బానిసలు ఏం చేయాలంటే, వాళ్ళు తమ యజమానికి జీవితాంతం చచ్చినంత వరకు యజమాని ఏం చెప్తే అది చేయాలి అంతే, ఇంకా ఏమి ఆశించడానికి ఏమీ లేదు. ఆ రోజుల్లో రోమా ప్రాంతంలో జనులు నివసిస్తున్నప్పుడు సర్వే చేసితే ఎంతమంది బానిసలు ఉండేవారంటే, ఒక వ్యక్తికి 2 బానిసలు ఉండేవారు. ఆ రోమా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ చూస్తున్నప్పుడు 60% పైగా బానిసలే ఉండేవారు. 40% మంది మాత్రమే నిజంగా స్వాతంత్రాన్ని ఒక యజమానులుగా ఉండేవారు. సో దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ బానిసలకు ఒక ఆజ్ఞను వేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఏమంటారంటే, అన్ని విషయాలలో మీ యజమానులకు విధేయులై ఉండి అని అంటున్నాడు. అమ్మ పిల్లలు తీశాను, ఒక్క పాపంలో మిగతా అందరూ ఆ పాపే చూస్తారు. సో ఇక్కడ చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. దేవుడు దాసుడికి అంటాడు, అన్ని విషయాల్లో మీ యజమానులకు విధేయులై ఉండి అని అంటున్నాడు.
అలాగే యజమానులకు కూడా చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీకు కూడా యజమాని ఉన్నాడు పరలోక రాజ్యంలో. సో మీరు న్యాయంగా ధర్మంగా ఉండాలి అని అంటున్నాడు. సో మనం రెండు విధాలుగా చూద్దాం. ఇక్కడ 22 వచనాలు చూస్తున్నప్పుడు, దాసులారా మనుషులను సంతోష పెట్టిన వారమైనట్టుకు కంటికి కనపడవల్లని కాక అని అంటున్నాడు. దేవుడు ఇక్కడ రెండు విభాగాలు చేస్తున్నాడు. దాసుల్ని మీరు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు కాబట్టి యేసుక్రీస్తుకి మీరు దాసుడిగా ఉండాలని ఒకటి అంటున్నాడు. రెండవదిగా ఈ మనుషులను సంతోషపెట్టడానికి మీరు పనిచేయకండి, మనుషులను సంతోషపెట్టడానికి మీరు లోకంలో జీవించకండి అని అంటున్నాడు ఇక్కడ. సో మనం ఎవరి కోసం పని చేయాలి అని చూడండి, ప్రభు నిమిత్తమే అని 24 వచనంలో ఉంది. మనం మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమే మనస్ఫూర్తిగా చేయాలి అని అన్నాడు. సో మనం ప్రభువుకి దాసులై ఉన్నాము, దేవుడు మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు. సో మనం మన పని ఎవరి కోసం చేయాలంటే దేవుడి కోసం చేయాలి అని అంటున్నాడు ఇక్కడ. ప్రభు కోసం చేయాలి అని అంటున్నాడు. ప్రభు అనే పదం దాదాపు ప్రతి వచనంలో కనబడుతూ ఉంది ఇక్కడ. 22 వచనంలో ప్రభువులకు భయపడచ్చు అని అంటున్నాడు. 23 వచనంలో ప్రభు వల్ల స్వాస్యములు అని అంటున్నాడు. 24 వచనంలో మళ్ళీ ప్రభు నిమిత్తం అని అంటున్నాడు. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారని అంటున్నాడు. అలాగే 4వ వచనం 4వ అధ్యాయం మొదలుగా చూస్తే మీ యజమానులు అని అంటున్నాడు. సో ఇక్కడ రెండు కంపారిజన్లు ఈ వాక్యంలో మనకు దేవుడు చూపెడుతున్నాడు. ఒకరు మనుషులకు పనిచేసేవారు, ఇంకొకరు ప్రభువుకి పనిచేసేవారు, ప్రభువుకి మహిమ తెచ్చేవారుగా పనిచేసేవారిని చూస్తూ ఉన్నాం. సో మనుషులుగా పనిచేసేవారు ఎలా ఉంటారని అంటే చూడండి, 22 వచనంలో దేవుడు చెప్తున్నారు, వారు మనుషుల్ని సంతోష పెట్టిన వారైనట్టు అని అంటున్నారు. సో ఈ దాసులు వారు తమ యజమానుల్ని సంతోషపెట్టడానికి పనిచేస్తారు అని అంటారు. యజమానులను సంతోషపెట్టడానికి వారు ఏం చెప్పినా చేస్తారు. వాళ్ళు పొగడమంటే కూడుతారు, వాళ్ళు ఏ పని చేయకుండా చేస్తారు వాళ్ళు. సో యజమాని సంతోషపెట్టడానికి వాళ్ళ కళ్ళ ముందు కష్టపడుతున్నట్టుగా కనబడతారు వాళ్ళు. సో మనుషులు సంతోషపెట్టేవారు, మనుషుల కోసం పనిచేసే వారు ఏం చేస్తారంటే తమ యజమాని సంతోషం కోసం వాళ్ళు అబద్ధాలైన ఆడుతారు, తమ యజమాని సంతోషం కోసం వాళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తారు. అతమాత్రం కాదు, కానీ ఇక్కడ ఈ మనుషులకు లోపడేవారు, మనుషులకు దాసులు పెట్టేవారు చేసే పని ఏంటంటే కంటికి కనబడాలని పని చేస్తారు వాళ్ళు. సో యజమాని వస్తే పని బాగా జరుగుతుంది, యజమాని లేకపోతే పని చేయరాదు. ఇది మనకి కొత్త విషయం కాదు. మనం చాలా సార్లు ఈ విషయాన్ని మనం చేస్తున్న పని దగ్గరే కనబడతారు. సో ఇప్పుడు ఉపాధి హామీ పనులు జరుగుతూ ఉన్నాయి గ్రామాల్లో కదండి. సో 6 నెలలు ఉపాధి హామీ పనులు ఉంటాయి. ఈ 6 నెలలు మనం ఏం చేస్తారంటే పని చేస్తారంటే ఓకే మంచిదే, పని చేయడం తప్పు కాదు. కానీ 6 నెలలు ఏం చేస్తారంటే 2 సెల్ఫీ తీసుకుంటారు, పని చేసినా చేయకపోయారు, మేము పని చేసేవాళ్ళు. వాళ్ళు పని చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మనుషులు ఉంటే పని చేస్తారు, మనిషి లేకపోతే వాళ్ళు పని చేయరు. వాళ్ళు మనం భారతదేశంలో వర్క్ చూస్తున్నప్పుడండి, మా వీధిలో చాలా మంది ఉంటారు, వాళ్ళు అక్కడ వాటర్ ఉంటే మా పని చేస్తారు, వాటర్ లేకపోతే ఇంకంతే. అక్కడ ఉన్న తట్ట తీసి ఇక్కడ పెట్టడానికి 1 గంట అవుతుంది, ఎందుకంటే వాళ్ళు మనుషులు చూసి పని చేస్తారు. సో ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు మనుషులు చూసి కాదు, మీరు నన్ను చూసి పని చేయడానికి. మనుషుల్ని సంతోష పెట్టేవారు, మనుషులు పని చేస్తారు. వారు మనుషులు ఉన్నప్పుడు చాలా బాగా పని చేస్తారు, మనుషులు ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా పని చేస్తారు, యాక్టివ్గా పని చేస్తారు. మనుషులు లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సెల్ ఫోన్లు పట్టుకుంటారు, బాగా కొడతారు, వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటారు. వాళ్ళు మనుషులు లేనప్పుడు పని చేయరు, సోమరులుగా ఉంటారు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు నమ్ముకున్న మనం మనుషులు కాదు, మనం ప్రభువుకి లోబడాలి, ప్రభువుకి మనం విధేయత చూపించాలి, ఆయనకి మనం దాసులమై ఉన్నాము. నిజానికి ప్రభు అనే పదానికి ముందు మనకు అర్థం తెలియాలి. ఎందుకంటే మన నోటంటే ప్రతిరోజు ప్రభు వస్తాడు. యేసుక్రీస్తు ప్రభు అని ప్రతిరోజు మనం పలుకుతాం. ప్రభు అనే పదానికి అర్థం ఏంటంటే సర్వాధికారి అయిన దేవుడు అని అర్థమైంది. అంటే సర్వ సృష్టి పైన తన అధికారాన్ని ప్రదర్శించేవాడు. సర్వ సృష్టి తన మాట మాత్రమే వినాలి, వింటుంది కూడా. మీరు ఆకాశాన్ని చూడండి, భూమిని చూడండి, నక్షత్రాలు చూడండి, అవన్నీ తన సృష్టికర్త మాటే వింటూ ఉంది. ఒకవేళ వినకపోతే ఇప్పుడు మన మీద పడిపోదాం. వాటి క్రమం చెప్పడం వింటూ ఉన్నాయి.
అందమైన గడ్డి పూలు చూస్తున్నప్పుడు అవి సృష్టికర్త మాట వింటూ ఉన్నాయి కాబట్టి అంత అందంగా ఉన్నాయి. సో ప్రభు అంటే సర్వాధికారి అయిన దేవుడు. ఆయన ఏది చెప్పినా ఆయన కింద ఉన్న వారు ఖచ్చితంగా చేయవలసిందే, సంపూర్ణంగా ఆయనకు లోబడాలి. నువ్వు ఒకవేళ లోబడకపోయినా ఒకరోజు ఖచ్చితంగా లోబడతావు. ఈ లోకంలో యేసుక్రీస్తుని నమ్మలేకపోయినా, యేసుక్రీస్తుని లోబడకపోయినా ఒకరోజు అందరూ కలిసి లోబడేయాల్సిన రోజు వస్తూ ఉంది. ఆ రోజు ప్రతి ఒక్కరు ఆయన ముందు మోకాలించాలి. ఫిలిప్పీ రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 9-10 వచనాలు చూస్తున్నప్పుడు, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తున్నప్పుడు ఇలాగుంది. అందుచేతను పరలోకమున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, చూడండి 3 విషయాలు చెప్తున్నాడు. పరలోకమందు ఉన్నవారు, భూమి మీద ఉన్నవారు, భూమి కింద ఉన్నవారు, ప్రతి వారు ఏం చేస్తున్నారు చూడండి. ప్రతి వారి మోకాళ్ళను ప్రతి వారు మోకాళ్ళను యేసునామమున వంగునట్లు, యేసునామమున వంగునట్లు, ప్రతి వారి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు అని అంటాడండి. సో ప్రతి ఒక్కరు ఒకరోజు ఆయనకు లోబడవలసిందే, ప్రతి ఒక్కరు. కానీ దేవుడు కోరుకుంటుంది భవిష్యత్తు గురించి కాదు, ఇప్పటి నుండే మనం లోబడాలి. నువ్వు యేసుక్రీస్తుని ఎప్పుడైతే నమ్ముకున్నావో అప్పటి నుండే ఆయన మాటకు ఖచ్చితంగా విధేయత చూపించాలి. నువ్వు విధేయత చూపిస్తే నీకు ఆశీర్వాదం, నీకు దేవుని దీవెన. నువ్వు విధేయత చూపించకుండా, యేసుక్రీస్తుకు నువ్వు లోబడకుండా ఎన్ని సంవత్సరాలు సంఘానికి వచ్చినా అది నీకు ఆశీర్వాదం కాదు, అది నీకు నష్టం. సో మన ప్రభు యేసుక్రీస్తు కాబట్టి ఆయన ఖచ్చితంగా మనం లోబడాలి. ఈరోజు చాలా మంది ఏం చేస్తారు క్రైస్తవులు అంటే, ఆయన్ని మాటతో ప్రభువా ప్రభు అని పిలుస్తూ ఉన్నారు, కానీ తమ క్రియల చేత వారు ఎప్పుడు ప్రభువుని మహిమపరచలేదు, వారు ఎప్పుడు ప్రభు మాట వినలేదు అని ప్రభువే లోకా సువార్తలో 6వ అధ్యాయంలో 46వ వచనంలో అంటూ ఉన్నాడు. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, దేవుడు చెప్పిన చేయట్లేదు, కానీ ప్రభువా ప్రభు అని నన్ను పిలిచిన ఎందుకు అని అంటున్నాడు. కానీ దేవుడిని ప్రతిరోజు ప్రభువా ప్రభు అని పిలుస్తూ ఉన్నారు వాళ్ళు. దేవుడిని చెప్పినట్టు వినట్లేదు, చేయట్లేదు, కానీ దేవుణ్ణి ప్రతిరోజు ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉన్నారు. ఇలాంటి వారిని మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు, అక్రమం చేయవాళ్ళ నా యొక్క నుండి తొలగిపోండి, మిమ్మల్ని అన్నది నేను ఎరుగున్నాను అంటాడు. సో యేసుక్రీస్తు ప్రభు అని పిలిస్తే నీకు చేయవలసిన పని తెలుసా? ఆయన నువ్వు వెంబడించాలి. ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నారో నీ జీవితం ద్వారా అది ఖచ్చితంగా నువ్వు చేయాలి. లోకా సువార్తలు ఉంటుంది కదా 9వ అధ్యాయం 23వ వచనంలో, ఎవరైనా నన్ను వెంబడింపకొని కదా తను తాను ఉపేక్షించుకోవడం అంటే త్యజించుకోవడం, అంటే తను తాను తృణీకరించుకోవడం, అసహించుకోవడం తన జీవితాన్ని. ప్రతి దినం తన శిలువనెత్తుకొని, అంటే తన పాత బ్రతికందరినీ చంపేసుకొని నన్ను వెంబడించి నాతో జీవించాలనుకున్నాను. నీకున్న గొప్పతనాలు, నీకున్న యోగ్యతలు నువ్వు చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. వాటన్నింటినీ వదిలే, నువ్వు వాటన్నింటినీ చంపేసుకొని యేసుక్రీస్తు కోసం జీవించు అని అంటున్నాడు. నిజంగా ఆయన ప్రభువుని పిలిస్తే నువ్వు బ్రతకవలసింది ఆయన కోసం, నీ కోసం కాదు. నువ్వు మహిమ కావాల్సింది ఆయన కోసం. పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారండి, అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. ప్రతి ప్రవక్త కూడా దేవుడు చెప్పే ప్రతి మాట విన్నారు. లోబడలేని ప్రవక్త ఒకే ఒక్కడు ఉన్నాడు, మనందరికీ తెలుసు, మన అన్న యోనా. దేవుడు చెప్పిన మాటకు లోబడకపోవడం వల్ల ఎన్ని తిప్పలు పడ్డాడు కూడా మనకు తెలుసు. చాలా సార్లు మనం ధ్యానం చేసుకున్నాం. పాత నిబంధనలో ప్రవక్తలందరూ ప్రభు మాటకు తూచా తప్పకుండా వారిని లోబడ్డారు. హోషేయ అనే భక్తుడికి నువ్వు వెళ్ళి వేశ్యను పెళ్లి చేసుకుంటే అసలు అడగలేదు దేవుణ్ణి. దేవ నేను పరిశుద్ధిని, నేను పవిత్రంగా జీవిస్తూ ఉన్నాను, నేను ఉన్నాను, నాకంటూ ఒక పేరుంది, ఒక ఫేమ్ ఉంది, ఇలాంటి నన్ను ఒక వేశ్యను చేసుకోమంటున్నాడు. ప్రశ్న అయినా ఇది చేసుకున్నాడండి. మరొక భక్తుడిని దీవంతుడు ఇదిగో దిగంబరిగా వెళ్ళాను, దీన్ని నాకు మంచి బట్టలు ఉన్నాయి, నాకు పాదం ఉంది,
నేను ఎలాంటి పని ఎలా చేస్తానంటే దేవుడు చెప్పింది చేసేసాడు. బైబిల్లో చూడండి, అపోస్తులు చూడండి, వారు తమ జీవితాల్లో ఎవరు గొప్పగా చూశారంటే ప్రభువైన యేసుక్రీస్తుని. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువుకి సహోదరులు ఉన్నారు యోధ. ఆయన ఎప్పుడు ఈ యోధ ఎదురు నా సహోదరుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎదురు మమ్మల్ని రక్షించిన దేవుడు అని ఎప్పుడు ఈ యోధ తను గొప్పలు కొట్టుకోలే. యోధ రాసిన పత్రికలో మొదట చూస్తే యేసుక్రీస్తు దాసుడు అని అన్నాడు. నేను యేసుక్రీస్తు యొక్క భక్తు భావిస్తున్నాను. ఆయన ఏం చెప్తే నేను అదే చేస్తాను. ఆయన ఏ ఆజ్ఞాపిస్తే నేను అదే చేస్తాను. మరొక సహోదరుడు ఉన్నాడు యాకోబు రాసిన పత్రిక రాశాడు. ఈ యాకోబు రాసిన పత్రిక వెళ్ళి మొదటి చూస్తే యేసుక్రీస్తు సహోదరుడు అపోస్తులైన యాకోబుకు రాయాలి. యేసుక్రీస్తు బానిసను, ఆయన ఏం చెప్తే నేను అదే చేస్తాను. అపోస్తులైన పౌలు అంటాడు రోమీయులకు రాసిన పత్రికలో మొదటి వచనంలో ఆయన ఏమంటాడు తెలుసా, నేను యేసుక్రీస్తు దాసుడును. అదేంటి పౌలు, నీకు చాలా ఆధిక్యతలు ఉన్నాయి కదా, చాలా గొప్పతనాలు ఉన్నాయి కదా, లేదు యేసుక్రీస్తు యొక్క బానిసను అని అంటాడు. పేతురుని అడిగితే పేతురు అంటాడు 2 పేతురు మొదటి వచనంలో నేను యేసుక్రీస్తు బానిసను అంటాడు. సో బైబిల్ ఉన్న భక్తులు దేవుడు ఏం చెప్తే చేశారు, దేవుడి కోసం వాళ్ళు బ్రతికారు. ఇప్పుడు ఆ దేవుడు మనకు కూడా పిలిపిస్తున్నాడు. నువ్వు పని చేయవలసింది నా కొరకు చేయాలి. నువ్వు ఏ పనైనా కావచ్చు, నువ్వు హౌస్ కీపింగ్ కావచ్చు, నువ్వు ఉద్యోగస్తులు కావచ్చు, నువ్వు వ్యాపారం చేయడం కావచ్చు, నువ్వు ఏ పనైనా చేయాలి. నువ్వు చేసే పని నా కొరకు చెయ్యి అని అనుకున్నాను. క్రైస్తవుడు తన పని అంతటినీ ప్రభు కొరకు మాత్రమే చేయాలి. తన జీవితం అంతా చేసే పని అంతా దేవుడి కోసం మాత్రమే చేయాలని దేవుడు అంటే. ఎందుకు చేయాలంటే ఆ పని నీకు ఇచ్చింది దేవుడే, ఇంకెవరు కాదు. ఇందాక కీర్తన మనం చూసుకున్న యోసేపు గురించి. యోసేపు ఒక దగ్గర అంటాడండి, ఆదికాండం 45 అధ్యాయంలో 8వ వచనం అంటాడు, తన అన్నదమ్ములతో మీరు నన్ను పంపించేశారు, మీ వల్ల నేను ప్రధానమంత్రి అయిపోలేదు, నాకున్న ఆధిక్యత వల్ల నేను ప్రధానమంత్రి అయిపోలేదు. దేవుడు నన్ను ఈ ఐగుప్తు రాజ్యానికి ఆ ఫరోకి పెద్దగా నియమించాడు, దేవుడే నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు అంటాడు. సో నువ్వు చేసిన ఏ పనైనా కావచ్చు, అది దేవుడు ఇచ్చాడు నీకు. నువ్వు ఒకవేళ నీ టాలెంట్స్ లేకపోతే గొప్పతనం అనుకున్నావా, నువ్వు మోసపరుచుకుంటున్నావు, నువ్వు ఏ పనైనా చేయవు, నువ్వు చదువుతున్న చదువైనా కావచ్చు, అది దేవుడు నీకు ఇచ్చాడు. సో దేవుడి కొరకు నువ్వు చదువు. సో మనుషుల కోసం చేస్తే ఖచ్చితంగా వారికి కంటికి కనబడాలని పని చేస్తావు, వాళ్ళు మోసం చేస్తావు, వాళ్ళు ఉంటున్నప్పుడు చాలా ఎలక్ట్రిక్ గా పని చేస్తావు, నేను అప్పుడు చేయడం. కానీ దేవుడు నాకు ఇచ్చాడని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావు, దేవుడి కోసం పని చేస్తున్నప్పుడు నీకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎలా చేస్తావు తెలుసు, నువ్వు పని చేస్తే యథార్థంగా చేస్తావు, నమ్మకంగా. వాక్యం చూడండి, కాన్సెప్ట్ పత్రికలో 3వ అధ్యాయంలో 22వ వచనం చూస్తున్నప్పుడు ప్రభు అంటున్నాడు, ప్రభువులకు భయపడచ్చు శుద్ధాంత కర్మ గలవారైన అంటున్నాడు. శుద్ధాంత కర్మ గలవారైన పదానికి మనం జాగ్రత్తగా బైబిల్లో చూస్తున్నప్పుడు ఇంటిగ్రిటీ అని ఉందండి. నిజాయితీగా పనిచేస్తారు. నువ్వు నిజంగా దేవుడికి భయపడతావు, మనుషుల కోసం కాదు, నాకు దేవుడి ఉద్యోగాలు ఇచ్చాడు, సో నేను నమ్మకంగా చేయాలి, మనుషులు ఉన్నా లేకపోయినా నేను ఈ పని నమ్మకంగా చేయాలని ఆలోచనతో నువ్వు పని చేస్తావు. పని అయితే కానీ నువ్వు ఇంటికి వెళ్ళావు. నువ్వు మనస్ఫూర్తిగా నమ్మకంగా దేవుడి కోసం పనిచేస్తావు. దేవుడిని చూస్తున్నప్పుడు నువ్వు ఈ లోకంలో ఆడుకుంటున్నట్టుగా ఆడుకో. ఎందుకంటే దేవుడు నీకు పని ఇచ్చాడు, నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో ఖచ్చితంగా నువ్వు యథార్థంగా పనిచేస్తావు. ఈ పదానికి చూడండి, బైబిల్లో కొన్ని అర్థాలు ఉన్నాయి. నేను దాన్ని త్వరగా చదువుతాను, అది మీరు తీయక్కర్లేదు. ఈ యథార్థంగా ఉండాలి, శుద్ధార్థ కర్మం గలవారై ఉండాలనే పదాన్ని బైబిల్లో వేరే వేరే తర్జుమాలు చేశారు. రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం చూస్తున్నప్పుడు పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ అని అన్నాడండి. సో ఈ శుద్ధార్థ కర్మ గలవారైనంటే జాగ్రత్తగా పనిచేస్తున్నాడు. ఎందుకు మనం జాగ్రత్త పని చేస్తాడండి? ఈ పని ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడని వారు గ్రహిస్తాడు. అది మాత్రమే కాదు కానీ ఎఫ్సీ రాసిన పత్రికలో 6వ అధ్యాయం 5వ వచనం ఉంది, దాసులారా యథార్థమైన హృదయం గలవారే. వాళ్ళు యథార్థంగా పనిచేస్తారు. వాళ్ళు యథార్థ హృదయంతో నా దేవుడి పనిచ్చాడు, సో నేను నమ్మకంగా చేయాలి, నేను మనస్ఫూర్తిగా చేయాలి, నేను నిజాయితీగా చేయాలి, నేను నిక్కచ్చిగా చేయాలని వాళ్ళు అనుకుని వాళ్ళు యథార్థంగా పనిచేస్తున్నారు.
అంత మాత్రం కాదు కానీ 2 కొరింథీ రాసిన పత్రికలో ఇదే దానికి ఒక మరొక పదం ఉపయోగించారు. 11:3 క్రీస్తు ఎడలున్న సరళతయు నుండును అని అంటాడండి. సో వాళ్ళు పని చేస్తారు కానీ గొప్పలు చెప్పుకోరు, హంబుల్గా ఉంటారు, తగ్గించుకుంటారు. ఇది దేవుడు నాకు ఇచ్చాడు ఈ పని, సో నేను దేవుడి కోసం ఈ పని చేయాలి అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు పని సిన్సియర్గా చేస్తారు, యథార్థంగా చేస్తారు. వాళ్ళు ఆ పనిలో గొప్పలు కోరుకోరు, సింప్లిసిటీగా ఉంటారు, వాళ్ళు నిజాయితీగా ఉంటారు, వాళ్ళు జాగ్రత్తగా పనిచేస్తారు. ఈరోజు నువ్వు చేస్తున్న పనిలో, ఉద్యోగంలో నువ్వు జాగ్రత్తగా ఉంటావా, లేకపోతే యథార్థంగా ఉంటావా? నేను తగ్గించుకుంటా, సింప్లిసిటీగా ఉంటున్నావని దేవుడు అడుగుతాడు. నువ్వు ఇవేమి ఉండట్లేదంటే నువ్వు దేవుడికి భయపడట్లేదు, నువ్వు దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు గ్రహించట్లేదు, కాబట్టి నీకు యథార్థత లేదు, నీకు జాగ్రత్త లేదు, నువ్వు సింప్లిసిటీగా ఇవ్వడం లేకపోతే తగ్గించుకోలేకపోతున్నాను, లోపడలేకపోతాను. సో దేవుడి కొరకు నువ్వు పనిచేసేవాడైతే నీకు ఖచ్చితంగా ఈ గుణం ఉంటుంది, యథార్థమైన గుణం. అసలు కాదు, దేవుడి కోసం పనిచేసేవాడు ఎవరు భయపడతారు చెప్పండి? ఎవరు భయపడతారు? ఇంట్లో చెప్పి వచ్చారమ్మా అందరం ఎవరంటే సో దేవుడికే భయపడతారు. అక్కడ ఎంత ఉంది కదా, ప్రభువులకు భయపడగలండి. సో ప్రభువుకి భయపడతారు. మనుషులకు భయపడితే కొంత టైం మనుషులు ఉన్నప్పుడు బాగా పని చేస్తాం, చాలా హార్డ్ వర్క్ చేస్తాం. మనుషులు లేనప్పుడు మనం వర్కే చేయవలసిన కూర్చుండిపోతాము, రెస్ట్ తీసుకుంటాము. కానీ మనం ప్రభువు భయపడితే అసలు రెస్ట్ తీసుకోవడం కూడా ఇష్టపడము. ఎందుకంటే మన ప్రభు 365 days 24/7 hours ఆయన ఎప్పుడు మనల్ని పర్యవేక్షిస్తూనే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు. ఆయన బయటలో చాలా సార్లు అండి వాడి క్రియలు చెప్పిన నేను వాడికి జీతం ఇస్తానంట, నువ్వు చేసే పనికి నేను జీతం ఇస్తానంట. మనం పల్లవ ప్రార్థన చేస్తాం, అనుదినాహారం నేను మాకు దయచే దేవుడు నీ అనుదినాహారం నీకు ఎప్పుడు దయచేస్తారంటే నువ్వు చక్కగా పని చేసినావు, నువ్వు నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తున్నావు వాటిలో. సో నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు చక్కగా అనుభవించాలంటే నువ్వు చూడాల్సింది ప్రభువు. నీ ప్రభుకు భయపడాలి. ప్రభువు నన్ను చూస్తున్నాడు, నేను చేస్తున్న పని చూస్తున్నాడు, సో నేను జాగ్రత్తగా చేయాలని నువ్వు ప్రభు భయపడి పని చేస్తే అది ఎంతో మేలు, అది ఎంతో దీవెన నీకు. సో నువ్వు నిజంగా ప్రభుకు భయపడితే నీకు ఎంత ఆశీర్వాదం అంటే బైబిల్లో చాలా దీవెనలు ఉన్నాయండి. దేవుడికి భయపడడం వల్ల మనకు వచ్చే దీవెనలు మొదటిది ఏంటంటే మనకు జ్ఞానం వస్తుంది. సో దేవుడు అంటాడు సామెతల గ్రంథం 9:10 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానములకు మూలము. సో దేవుడు మనకు జ్ఞానాన్ని దయచేస్తాడు. ఆయనకి కానీ నువ్వు భయపడ్డావా, నువ్వు జ్ఞానవంతుడిగా ఉంటావు. నువ్వు దేవుడికి భయపడితే నీకు రక్షణ ఉంటుంది. దేవుడు నిన్ను తన దేవదూతలతో కాపలి కాస్తాడని కీర్తన గ్రంథం 34:7 చూస్తాడు. ఆయన అంటే యెహోవా యందు భయభక్తులు కనవర్చిస్తూ ఆయన దూత కావలిని వారిని రక్షించిన నీకు భద్రత ఉంటుంది, నీకు రక్షణ ఉంటుంది, నువ్వు ధైర్యం ఉంటావు. దేవుడి పేరు భయపడ్డావా, నువ్వు ఎవరికి భయపడవు. చివరికి మరణం వచ్చినాడు భయపడవు, ధైర్యంగా మరణాన్ని ఎదుర్కోవడానికి ఇష్టపడతాను. నువ్వు నేను చస్తే చావు నీకు ప్రభు రాజ్యంలో ఉంటానంట, సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే నీకు ఆ రక్షణ, ఆ భద్రత ఉంటుంది. దేవుడి పేరు భయపడదు. అంతమాత్రం కాదని అదే కీర్తనలో దుఃఖించినప్పుడు యెహోవాకు భయపడడం వల్ల ఏం జరుగుతుందంటే చూడండి, ఆయన భయభక్తులు ఉంచే వాళ్ళకి ఏమీ ఇబ్బంది ఉండదు. దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా మేలు చేస్తాడు, ఏమి ఇబ్బంది ఉండదు అనుకోండి. నీకు ఏది అవసరమో ఆయన చూసుకుంటాడు. మనం ఒక కొంచెం ఎక్కువసార్లు చదువుతుంటాడు, సింహం పిల్లలు నీళ్ళు కలిగే ఆకలి కూడా ఉండాలి, ఆశ్రయించిన వారికి ఏం లేకపోవడం. దేవుడు నేను నమ్ముతున్నాను, నేను దేవుడి కోసం పనిచేస్తున్నాను, నేను ఆయన వదిలేసే దేవుడు కదా. వారి జీవితంలో పొదుపు తీర్చే దేవుడు ఆయన, వారి అవసరం తీర్చే దేవుడు ఆయన. నీ దేవుడికి భయపెడితే నీకు ఎంత అవసరం చూసాను. నువ్వు పాపానికి దూరంగా ఉంటావు, దేవుడికి దగ్గరగా ఉంటావు. నీకు దీవెనది, నీకు ఎంతో ఆశీర్వాదం. ఈరోజు దేవుడికి భయపడలేని వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే బయట ఉన్నారు. వాళ్ళకి నచ్చినట్టుగా తిరుగుతూ ఉండాలి. వాళ్ళ పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి ఊరంతా తిరుగుతారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు భయం లేదు, వాళ్ళకి దేవుడి దీవెన కూడా లేదు. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తారు, దేవుడి ఆశీర్వాదాలు వాళ్ళు కోల్పోతారు వాళ్ళు. సో నువ్వు నిజంగా దీవించిన పని ఏ పని కావచ్చు అమ్మా, ఆ పని నువ్వు ప్రభువు భయపడుతూ చేయి. ఎందుకంటే దేవుడు ఆ పనికి ఇచ్చాడు, ఒక రోజు నేను లెక్క ఖచ్చితంగా దేవుడికి భయపడుతూ చేయి, యథార్థంగా చేయి. అంత మాత్రం కాదు, మరొక మాట అంటే చూడండి,
చదవకుండా లేఖనం 24 వచ్చిన 23, 24 వచ్చిన కనిపిస్తున్నాయి ఇక్కడ. అంటే ఏమంటాడంటే మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి అని అంటాడు. సో దేవుడికి భయపడేవారు వారికి ఇచ్చిన పని ఎలా చేస్తారంటే మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా దేవుడు ఇచ్చే పని వాళ్ళు ఇది నాకు దేవుడు ఇచ్చాడు, నేను ఎలాగైనా కష్టపడి చేయాలి, నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను సంతోషంగా చేయాలని కోరుకుంటున్నాను వాళ్ళు. ఎఫ్సీ రాసిన పత్రికలు ఇదే మాట ఉంది. 7వ వచనం 6 అధ్యాయం 7వ వచనం తెలుసా, ప్రభు నాకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయడానికి అన్నాడు. సో దేవుడు నీకు ఇచ్చిన పని మనపూర్వకంగా చేయాలని కోరుకుంటున్నాడు. నువ్వు మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నావంటే నువ్వు దేవుడికి భయపడట్లేదు, దేవుడు నీకు పని ఇచ్చాడని గ్రహించట్లేదు, నువ్వు కూడా అన్యులాగా మోసాలు చేసేస్తున్నావు యజమాన్ని, నువ్వు కూడా టైం వేస్ట్ చేస్తున్నావు, నీ పని చేయట్లేదు, నీకు ఇచ్చిన పని నువ్వు చేయకుండా నువ్వు సెలవులతో ఆడుకుంటున్నావు, లేకపోతే నీ ఫ్రెండ్స్ తో ఆడుకుంటున్నావు, నీ పని నువ్వు వదిలేస్తూ ఉన్నావు, నువ్వేమో మనస్ఫూర్తిగా చేయకుండా ఏదో చేయాలి కదా అని చేస్తున్నావు. దేవుడు అంటున్నాడు, నేను నా ప్రజలు అలా చేయగలను, నేను మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా చేయండి. ఈ పదాలకి మరొక అర్థం ఉందండి. గ్రీకులో ఎంతూజియాజం అని ఉన్నాడు. హృదయపూర్వకంగా సంతోషంతో చేయాలని అంటాడు. ఈ పని మీ అందరికీ లేదు, దేవుడు నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నాకు ఈ కూలి పని ఇచ్చాడు, దేవుడు నాకు ఈ సేవ ఇచ్చాడు, దేవుడు నాకు మా ఇంట్లో వ్యాపారం చేసుకునే భాగ్యం ఇచ్చాడు. సో దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను సంతోషంగా చేయాలని, నేను మనస్ఫూర్తిగా చేయాలని, సిద్ధపడి చేయాలనుకున్నాను. నేను మనం మనస్ఫూర్తిగా చేస్తామా లేదా మన ఇంట్లో చాలా చక్కగా చెప్పేస్తాం. మన అక్కలు ఒకవేళ చీపురు గెలుస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా లేదా అనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి, ఆ ఇసుక అంతా మంచం మీద తిరుగుతుంది, నాకు ఎదురు మన మనసు పెట్టి మనసు మీద తిరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు పని చేస్తున్నారు వాళ్ళు. సో మనస్ఫూర్తిగా ఏ పని చేయట్లేదంటే వంట కూడా బాగు, మనస్ఫూర్తిగా మనకు పని చేయట్లేదంటే పనిలో ఏదో ఒక లోటు ఉంటుంది. మాకు చర్చికి నేను మొన్న మా పాస్టర్ చాలా బాధపడతాను, ఎలక్ట్రీషియన్ అట స్విచ్ బోర్డు బిగించాడు, నేను ఫ్యాన్ స్విచ్ చేశానంటే స్విచ్ బోర్డు అంత బయటకి వచ్చింది. వాళ్ళు మనస్ఫూర్తిగా చేయలేదు, 10 నిమిషాలు నన్ను పిల్లలని చెప్పేసి చేశాడు. యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళంటే పని ఎలా చేయాలంటే మనస్ఫూర్తిగా చేయాలి, యథార్థంగా చేయాలి, అతమాత్రం కాదని దైవం చేయాలి. ఎందుకు చేయాలి అంటే దేవుడి కోసం నువ్వు పని చేస్తే నీకు బహుమానం ఉంది. హల్లెలూయా. ఏంటి ఇక్కడ నేను చెప్పాను కదా, యజమాని దాసులకు చెప్పాను బానిస కోసం, బానిసకు జీతం ఎవరు ఆ రోజుల్లో, బానిస ₹1 పొందడానికి కూడా అర్హత లేదు, బానిసకు స్వేచ్ఛగా బతకడానికి కూడా అర్హత లేదు, తిండి తినడానికి వాళ్ళు మనస్ఫూర్తిగా. కానీ నువ్వు నమ్ముకున్న యేసయ్య నీ ప్రభువు, నీ సర్వాధికారి, నీ యజమాని అంటున్నాడు, నేను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను ఖచ్చితంగా నేను బ్లెస్ చేస్తాను అంటాడు. చూడండి ఆయన ఇచ్చే బ్లెస్సింగ్ ఏంటో చూద్దాం. దేవుడి కోసం నువ్వు నమ్మకంగా పనిచేస్తే ఆయన ఖచ్చితంగా నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. 23వ వచనం ఎలా ఉంది, ప్రభువు వల్ల స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు కనుక. జాగ్రత్తగా వచనాన్ని చూడండి, మరొకసారి నేను చదువుతున్నాను. ప్రభువు వల్ల స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు కనుక. అందుకే స్వాస్యం అంటే అర్థం ఏంటండి? స్వాస్యం అంటే అర్థం ఇందాక శాంతముడు కూడా చెప్పాడు కదా స్వాస్యం. స్వాస్యం అంటే శాలరీ లేకపోతే అనుదిన ఆహారం అంటే వేజెస్ అంటే స్వాస్యం అంటే ఏంటంటే మనం మా తల్లిదండ్రులు నాకు స్వాస్థ్యం మీద ఇచ్చారని చెప్పాడు కదా, సూపర్. సో దేవుడు అంటాడు, నువ్వు నా కొరకు పనిచేస్తే నేను నీకు ఏది ఇస్తాను అక్కడ ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. దేవుడు అంటాడు, నేను నీకు శాలరీ కాదు, నేను నీకు ఆశీర్వదిస్తాను. నువ్వు నా కొరకు ఈ లోపల యథార్థంగా పనిచేస్తావు, మనుషుల కోసం కాదు, నువ్వు నా కోసం చెయ్యు, నువ్వు మనస్ఫూర్తిగా చెయ్యు, నువ్వేమో నాకు భయపడుతూ చెయ్యు, నేను నీకు ఆశీర్వదిస్తాను అని అంటాడు. నిజంగా దేవుడు ఇచ్చే ఆస్తి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఈ భూలోక సంబంధమైన ఆస్తి ఇస్తాడు, రెండోది పరలోక సంబంధమైన ఆస్తి ఇస్తాడు.
దేవుని కొరకు నువ్వు నమ్మకంగా బ్రతికితే ధైర్యంగా చెప్తాను, నా కొరకు ఇక మీదట నీతి కిరీటము వంశమని పౌలు చెప్పినట్టు ధైర్యంగా చెప్తాను. ఎందుకంటే నేను దేవుడి కోసం పని చేశానండి, దేవుడి కోసం నేను జీవించానని చెప్పగలను. మాత్రం కాదు కానీ ఒకవేళ దేవుడి కోసం నువ్వు నమ్మకంగా పనిచేస్తే పౌరు మీదే మరొక మాట ఉంటావు, నాకు బహుమానం ఉంది పరలోక రాజ్యంలో, దేవుడు ఒక రోజు నాకు బహుమానం ఇవ్వబోతుంది, నాకు రివార్డ్ ఇవ్వబోతున్నాడు, ఆయన నన్ను అవార్డు ఇవ్వబోతున్నాడు, నన్ను ఆయన దీవించబోతాడు. నువ్వు చెప్తావు దేవుడి కోసం పనిచేస్తావు. సో ఆయన అంటాడు, నీకు ప్రతిఫలం ఉంది, నేను నీకు ఆస్తిని ఇస్తాను. ఈ ఒక సంబంధం ఆయన ఆస్తి పడుతున్నాడు. ఏంటి నువ్వు మోసాలు చేస్తున్నావు, నువ్వు అన్యాయంగా లేకపోతే నీకు ఇచ్చిన పని నువ్వు కరెక్ట్ గా చేయకపోతే నీకు ఈ స్వాస్థ్యం ఏంటంటే ఆస్తి ఇవ్వడం, నీకు అది ఏం జరుగుతుందో చూద్దాం తర్వాత. కానీ ఇక్కడ చూస్తున్నప్పుడు దేవుడు ఆస్తి ఇస్తారంటారు. ఈ లోకంలో దేవుడు ఇచ్చే ఆస్తి ఏంటో తెలుసా? శాంతి, సమాధానం, నెమ్మది, ప్రశాంతత, ఆరోగ్యం, తృప్తి, మనస్ఫూర్తిగా ఉండగలరు. ఇంట్లో ఏమైనట్టు అర్థం తెలుసా? దేవుడికి అవి ఇవ్వట్లేదని అర్థం. నీలో సమాధానం లేదు, నీలో నెమ్మది లేదు, నీలో సంతృప్తిగా లేవు, నీలో కలిసి ఐక్యతతో నువ్వు బ్రతకలేకపోతుంటే దేవుడి ఆశీర్వాదం లేదని గుర్తించుకోవు. ఎందుకంటే నువ్వు దేవుడి కొరకు బ్రతకలేదు, అందుకే నీకు అవి ఇవ్వలేదు. సో క్రైస్తవులు కాకపోతే అయ్యో నేను నెమ్మది ఇస్తాను, నేను శాంతి ఇస్తాను, నేను సంతృప్తిని ఇస్తాను, నేను సమాధానం ఇస్తాను, నేను మీకు ఆరోగ్యాన్ని ఇస్తాను కదా, దేవుడు శక్తిని ఇస్తాడు. ఇవన్నీ ఆయన ఇచ్చే ఆస్తాయి. నువ్వు అన్యాయంగా పనిచేస్తున్నావా, లేకపోతే మనుషులు మోసం చేయడానికి పనిచేస్తున్నావా, మనుషులు నాకు అలా చేసి మనుషులు ఏమన్నా చేస్తున్నావా, దేవుడు నీకు కూడా మనకు బహుమానం ఇస్తాడు. చూడండి 25 అధ్యాయంలో 25 వచ్చిన ఉంది, దేవుడు పిలుస్తాడు వాళ్ళందరూ. ఇదిగో నువ్వు అన్యాయంగా పనిచేశావు కదా, నువ్వు మోసం చేస్తూ పనిచేశావు కదా ఈ లోకంలో ఉన్నప్పుడు, నువ్వు నీ యజమాని బాగా పనిచేస్తావు, యజమాని లేనప్పుడు నువ్వు వ్యాసాలుగా ఉన్నావు కదా, ఇంట్లో నీకు నేను అవార్డు అవుతున్నాను. ఏమంటారు తెలుసా 25 వచ్చినలో, అన్యాయం చేసిన వారికి తాను చేసిన అన్యాయం ఉన్నది మరలా లభించును, పక్షపాతం ఉండదు. ఇందాక దేవుడు ప్రేమ చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళు చేసే అన్యాయం కదా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటారు. కలప రాష్ట్ర పత్రికలో 3:30 వచ్చినట్టు కదా, బహున్నతుడైన దేవుడు నోటి కీడును మేలును ధైర్యం వెళ్ళుచుంది కదా. దేవుడు మేలు చేస్తాడు, మేలు మాత్రమే కాదు, నువ్వు అన్యాయంగా ప్రతి నీకు అన్యాయం కూడా. నువ్వు అనుకోవచ్చు అన్యాయంగా నేను డబ్బు బాగా సంపాదిస్తావు అనుకోవచ్చు. దేవుడు అంటే నువ్వు అన్యాయం అయిపోతావా బాబు, నువ్వు అన్యాయంగా సంపాదించట్టు, నువ్వు కష్టపడకుండా, నువ్వు యథార్థంగా లేకుండా, నువ్వు మనస్ఫూర్తిగా చేయకుండా, నువ్వు నాకు భయపడకుండా నువ్వు అన్యాయంగా సంపాదిస్తే మాత్రం ఒక రోజు నీకు అన్యాయం జరిగిపోతుంది. మరొక మాట అంటాడు అక్కడ, పక్షపాతం ఉండదు అని అంటాడు. ఆ రోజు ప్రభువా క్షమించు, యేసయ్యా నీ కూతుర్ని, నీ కొడుకుని, నీ కుమారుని, నీ సేవకుని అన్నవారు కూడా ఎంత సంపాదించిన నీ చేతిలో ఏమి ఉండదు అని అంటున్నాడు. చాలా మంది కుటుంబాలని పరామర్శ చేస్తున్నప్పుడు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు ఎంత సంపాదించిన రూపాయి ఉండట్లేదండి. ఎందుకు ఉండట్లేదంటే తెరలో చూస్తే అర్థమవుతుంది కదా, ఇంకా వాళ్ళు అన్యాయంగా ఉంటారు, వాళ్ళు కష్టపడట్లేదు, వాళ్ళు మనస్ఫూర్తిగా చేయట్లేదు, వాళ్ళు సంతోషంగా చేయట్లేదు, అందుకే వాళ్ళకి అన్యాయం అవుతుంది. దేవుడు అంటాడు, నేను నీకు ఆశ్రయం ఇవ్వాలంటే నువ్వు వాళ్ళు భయపడి మనస్ఫూర్తిగా చేయు, నువ్వు యథార్థంగా చేయవు, నేను దీవేస్తావు. అదే దేవుడు అంటాడు, నీకు నచ్చినట్టుగా నువ్వు అన్యాయం చేసుకుని వెళ్ళిపో, నీకు నచ్చినట్టుగా మోసం చేసి, నీకు నచ్చినట్టుగా టైం పాస్ చేసుకో, నీ ఉద్యోగంలో నీ జీవితం అలాగే అయిపోతుంది అంటాడు. అందులో ఆయన అంటాడు, నేను పక్షపాతం, నేను న్యాయం తెలుస్తాను, నేను కరెక్ట్ గా జడ్జిమెంట్ ఇస్తాను, నువ్వు అడగలేదు కూడా నన్ను. నాకెందుకు ఇలా చేసావు అంటే చాలా మందికి అదిగే శాలరీలో ఏం చేస్తారంటే జీతాలు కట్ అయిపోతున్నాయి. ఎందుకు కట్ అయిపోతుంది? వాళ్ళు అన్యాయంగా ఉన్నారు కాబట్టి. చాలా మంది శాలరీలు పడట్లేదు. సో దేవుడు అంటాడు, నువ్వు అన్యాయం ఉంటే నీకు అన్యాయం జరుగుతుంది, నువ్వు నా కొరకు పనిచేస్తే నీకు లాభం ఉంటుంది, నీకు దీవెన ఉంటుంది, నేను ఆశీర్వదిస్తాను నీకు. సో ప్రభు కొరకు మనం పనిచేస్తున్నావు అనేది చేస్తున్నాను. ప్రభు కోరుకునేటట్టుగా నువ్వు పని చేస్తున్నావా? ప్రభు అంటే నువ్వు నీకు ఇచ్చే పని నువ్వు నమ్మకంగా చేస్తావా? నువ్వు భయపడుతూ చేస్తావా? నువ్వు మనస్ఫూర్తిగా సంతోషంగా పనిచేస్తావా అని అంటున్నాడు.
ఏంటి బాగా చేస్తాం ఈరోజు మనం పనులు. మనం అన్ఫోల్ జీసస్ కార్యక్రమం చేస్తాం మన సంఘంలో. నాన్నగారు అన్ని సంఘానికి మనం ఇక్కడే భోజనం వడ్డించి వాళ్ళందరికీ తీసుకురావాలి. సంఘస్థులందరికీ చెప్పాలి, కొమ్మలకి చెప్పాలి. చెప్పాను మనకు చాలా మంది చెప్పారు. దాదాపు చెప్పారు, మెసేజ్ కూడా పెట్టాను. చాలా మంది వచ్చారు, రాలేదు. మన సంఘం మాత్రమే కాదు, శారీరక ప్రార్థన మందిరం వాళ్ళు, అలాగే డగ్లస్ చర్చ్ వాళ్ళు, అలాగే రామభద్రపురం ఏసయ్య ప్రార్థన మందిరం వీళ్ళు కూడా వచ్చారు. దాదాపు 5-6 సంఘాలు వచ్చాయి. సో ఆ రోజు యాక్చువల్లీ నేను ఉండాలా లేదని కొంచెం సందిగ్ధంగా ఉన్నాను. నా పని కాదని నేను డౌట్ మీద ఉన్నాను. కానీ శాంతం ఉండడం లేదని ఎందుకు ఖచ్చితంగా ఉండాలి, నాన్నగారు ఉంటారు కదా, నువ్వు చూసుకోవాలి మొత్తం. కానీ నిజంగా దేవుడు ఆ రోజు గొప్ప దీవెన అయిపోయింది అన్నమాట. గొప్ప ఆశీర్వాదించండి. ధరించినట్టు నేను చూస్తాను ఆ రోజు ఈ సంఘాలని చూస్తున్నప్పుడు నాకు ఒక గుణపాఠాలు నేర్పించాను. సరే ప్రాంతం 9 గంటలకు వచ్చారండి వాళ్ళు. 9 గంటలకు వచ్చి ఉల్లిపాయలు వాస్తున్నారు. కొరగదు అడలేం కాదు. 10 మంది కొరగలు, 15 మంది ఉన్నారు. ఉల్లిపాయలు కోసారు, పచ్చిమిర్చి కోసారు, టమాటా కోసారు. ఎప్పుడు 9 నుండి స్టార్ట్ అయ్యాయి. ఇంకా అయిపోతారేమో అనుకుంటే తెల్లవారి 6 దాకా, రాత్రి 9 నుండి తెల్లవారు 6 దాకా వాళ్ళు మాస్టర్ గారు కూడా లేరు అక్కడ. 6 దాకా పిల్లలు పట్టణాలు వాళ్ళు పడుతూ కూరలు పడుతూ ఇక్కడ వాళ్ళు ఇన్సిడెంట్ కనిపించలేదు. చాలా సంతోషంగా పనిచేశారు. అదే టైంలో మనం ఏం చేస్తాం అడిగింది మా అభియాన్ని సిద్ధులు చెప్పుకోలేదు మా బతుకు. మన సంఘంలో మనం నిర్వహిస్తూ మనం పడుకుతాడు అదేమో అక్కడ ఆ పనులని చేస్తారు. ఎందుకు తెలుసండి, వాళ్ళు మనస్ఫూర్తిగా చేస్తారు. వాళ్ళు దేవుడి భయపడి పని చేస్తారు. వాళ్ళు చేసే పని మాత్రం యథార్థంగా చేస్తారు. మనం మనుషులకు ప్రీతికరంగా చేస్తాం. యేసుప్రభువుని చూడండి, తండ్రితో మాట్లాడిన ఆయన వెళ్ళిపోయి ఉంటుంది. చేయటకు నువ్వు నాకు అప్పగించే పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చుకుని నేను నిన్ను మహిమ పరిచింది అని అంటాడు. నువ్వు నిజంగా నీ పని ద్వారా దేవుడికి మహిమనిస్తున్నావు. అసలు క్రిస్టియన్స్ కి ఉద్యోగాలు ఇవ్వాలంటే అర్జును భయపడుతున్నారు. ఇవ్వడానికి ఇష్టపడట్లేదు, అసలు మనసు రావట్లేదు. ఎందుకంటే మనకి యథార్థత లేదు, మనం నిజాయితీగా పనిచేయడం, మనం మనస్ఫూర్తిగా పనిచేయడం, మనకి దేవుడి భయమే లేదు. రాజవారికి సెలవు ఇచ్చేది, అందరికంటే లేట్గా వెళ్తాం, అందరికంటే ముందు వచ్చేస్తాం, మనం గమనిస్తూనే ఉంటాడు. దేవుడు అంటాడు, నా ప్రజలు నన్ను చూసి పని చేయాలి. పక్క ప్రస్తుతం 8 సంవత్సరాలు అయిపోయింది, యథార్థంగా ఇదే నడుపుకోవాలి. ఎంతో వరకు నువ్వు చేసిన పని నేను దేవుడు చూసి చేశాను. నేను దేవుడు చూసి చేస్తే నువ్వు టైంకి వెళ్తావు ఉద్యోగాలు. నువ్వు దేవుడు చూసి చేస్తే పని పూర్తయిన దాకా నువ్వు వెళ్తావు. నేను దేవుడు చూసి చేస్తే ఎంత టైం అయినా నీ పని మనస్ఫూర్తిగా చేయడానికి ఇస్తాను. వాళ్ళ ఫలితాలు తెలుసుకుంటే మన. సో దేవుడు అంటాడు, నేను మనసులో భయపడాలంటాను, నేను మాకు భయపడాలి. నేను మీ ప్రభువుని, మీ అధికారిని. ఒకరోజు మీకు నేను ఆశీర్వదిస్తాను, నేను మీకు అవార్డు చేస్తాను. సో దేవుడు నమ్ముకున్న వాళ్ళు దేవుడి కోసం చక్కగా పనిచేస్తే తద్వారా దేవుడికి మహిమ ఎంత వెళ్తారు. సో మనం చేస్తున్న ప్రదేశాల్లో దేవుణ్ణి ఎంతమంది ఆరాధించారు. యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల ఈమె ఎంత చక్కగా పనిచేస్తుంది. యేసుక్రీస్తు నమ్మకం వల్ల ఈయన చాలా ఎక్కువ బాగా పనిచేస్తాడండి, చాలా బాగా పనిచేస్తున్నాడు. ఎంతమంది చెప్పుకుంటున్నారు. మన వల్ల ఆయన మహిమ రావట్లేదు అంటే మనం కూడా లోకస్తులు మోసం చేస్తున్నాం. యజమానులకి మనం మోసపోతాం. ఒకవేళ వాళ్ళు యజమానులు ఉండొచ్చు, దేవుడు యజమానులు కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ చివరి వాక్యం ఏమంటాడంటే, ఆయన కూడా యజమానులారా పరలోకంలో మీకు నువ్వు యజమానుడు ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది ఈ దాసుని అట్లా చేయాలంటున్నాడు. యజమానులుగా నీ కింద పనిచేస్తున్న వారిని చేయవలసింది ఏంటంటే న్యాయం చేయాలని అంటున్నాడు. వారికి రావాల్సిన జీతాన్ని ఇవ్వాలి,
వారు ఎంతగా కష్టపడుతారు, ఆ కష్టాలు తగిన ఫలితాన్ని వాళ్ళని అర్థమవుతున్నారు కాదు, కానీ ధర్మానుసారమైనది అంటారు. వాళ్ళని టీచ్ చేయొద్దు, వాళ్ళని కించపరచద్దు, ఇక్కడ ఉండాలని వాళ్ళని లోకు చేయొద్దు. నువ్వు ఎదుటి వాళ్ళలాగా వేరే యజమానిలాగా నువ్వు ప్రవర్తించవు. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు, నీ నీ తండ్రి నీ పరలోకం నుండి నిన్ను చూస్తున్నాడు, ఆయన కూడా నీకు యజమాని ఉన్నాడు. ఒక రోజు నువ్వు చేసిన పని బట్టి నీకు తీర్పిస్తాడు. కాబట్టి నువ్వు వాళ్ళని చాలా జాగ్రత్తగా చూస్తున్నావు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో కష్టాన్ని తగిన ఫలితం న్యాయంగా ఇవ్వు. అది మాత్రం కాదు, వాళ్ళని టీచ్ చేయండి, వాళ్ళు బాధ పెట్టద్దు, వాళ్ళు నిష్ఠూరు పెట్టద్దు, వాళ్ళు ఏడ్పించద్దు, వాళ్ళని తక్కువ చేయొద్దు అని అంటున్నాను. సో ప్రభువు నమ్ముకున్న యజమాని కావచ్చు, ప్రభువు నమ్ముకున్న దాసుని కావచ్చు, ప్రభు మహిమాత్రమే మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో కొద్ది క్షణాలు ప్రార్థన చేసుకున్నాము. దేవుడి కొంచెం లేచిన ఒకసారి మనం స్వపర్శ చేసుకుందాం.